ఇదేమో బాత్రూమ్ కమ్ బొంబాయి. ఏంటి రోజా స్నానం చేసేటప్పుడు పాటలు పాడమని చెప్పానా? మేకు మీరు మాట్లాడుకుంటున్నారు కదా పర్వాలేదని. నీకు ముందే తెలుసా? తెలియకూడదంటే మేకు బాగా తెలుసు. ఇతను కేడీ నెంబర్ 1. ఇది ఎన్టీఆర్ టైటిల్. మా గురుగారు టైటిల్ చెప్పు. ఇతను దొంగ. ఉతి దొంగ కాదు, అడవి దొంగ, జేబు దొంగ, కొండబిడి దొంగ. ఎవరో కాదు, ఇతనే దొంగ. మూమెంట్లు ఇస్తే మూడు అయిపోతాయి. నువ్వు దొంగ, మీ బామ్మ దొంగ, మీ చెజమ్మ దొంగ. వస్తున్నా. ఏం చేసింది గురు? అదే ఛాన్సెస్ మళ్ళీ. ఆ దొంగ మొగుడిని ఇంట్లో కాలెట్టని మన పరుసులు కొట్టేసిన ఆడి దగ్గర నువ్వేం కొట్టేయాలో నేను చెప్తానమ్మా. పద. చంపురు, ఇదేంటి నువ్వు నాలాగే తల కిందకి కాళ్ళు పైకి పెట్టు అంటే నువ్వు కూడా కోతకొచ్చావన్నమాట. మూమెంట్ లో లేచానంటే మూతి మూగుడు అయిపోతాయి. మరి ఎందుకు అమ్మాయి రివర్స్ యాంగిల్? కనబడ్డాలా? ఆసనం. ఏమాసనం? నా తలకాయ ఆసనం. పోగడిచే. నేకేం కాదు, ఇది ఉమ్మడి వరండా. నేను కూడా వేసుకుంటాను తలకాయ ఆసనం. ఏంటి ఈ డ్రెస్ తోనా? అవును. తలకిందులు ఆసనం? అవును. కొంప కుళ్ళేరైపోద్ది. తప్పేంటమ్మా, నీ చిన్న పాపని కదా. బుల్లు కూచి కదా. చేసుకో. ఎవరు చూస్తాడో వాడి గుండె ఢమాల్. డైరెక్ట్ టికెటే. దెబ్బకు పారిపోయాడు. ఇదే మంచి ఛాన్స్. బామా ఏంటమ్మా? వెళ్ళిపోయాడు కానీ నువ్వు ఇక్కడే ఉండి కాపులకాయ. నేను లోపలికి వెళ్ళి చక్క పెట్టి వచ్చేస్తాను. తల్లి ఓచన మీకు అది ఆడ తాతల కాలం నాటి ట్రంకు పెట్టమ్మా. అందులో ఏముంటుందో నా యాదవ, నా బూర్తి, నా నా తుప్పు పట్టిన మేకు నాకు కాదు నీకు. ఆకేదో పువ్వేదో తెలియంది. సూపర్ షర్టు జీన్ ప్యాంటు వేసుకుని ఈ పాత ట్రంకు పెట్టుతో దిగాడంటే ఎవరికి డౌట్ రాకుండా ఏదో విలువైన సామాన్లు పెట్టుంటాడు. ఆహా, దొరికాయమ్మా విలువైన సామాన్లు? దొరికింది. వాడేసిన వచ్చేంటి. ఇంతకీ మన పర్సలు ఎక్కడ? ఏమైందమ్మా? అది కాదబ్బాయి. అరే దొడ్లో ఆరేసుకున్న దాని లంగా కనపడకపోతేను లొంగి అనుకుని నువ్వు దాని లంగా తీసుకొచ్చి మడత పెట్టి లోపల పెట్టుకున్నావేమోనని ఎతుకుతుంది కదమ్మా. నీకంటే ఆకేదో పువ్వేదో తెలియదు. నాకు లంగాకి లుంగికి తేడా తెలియదా?